హలో అందరికీ వెల్కమ్ టు అను కేఆర్ బ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజుటి రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్ క్రిస్పీ బజ్జీలు ఎలా వేస్తారో ఈరోజు నేను విత్ టిప్స్తో మీకు ఈజీగా చూపించబోతున్నాను. ఎలా చేయాలో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి నేను శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను. శనగపిండి క్వాంటిటీ అంతా ఇంత అని ఏం కాకుండా మనం చూసుకొని తీసుకోవాలి. ముందుగా ఇందులోకి ఒక స్పూన్ వరకు వాముని యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కాస్తంత పసుపు, అదేవిధంగా కాస్తంత కారాన్ని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చూసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేసుకునేటప్పుడే కాస్తంత బియ్యం పిండిని 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకొని ఇంకొకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం స్పూన్తో కానీ విస్కర్తో కానీ కలపడం కంటే మనం చేత్తో కలుపుకుంటేనే బజ్జీలు చాలా బాగా వస్తాయి. కాబట్టి చేత్తోని కలుపుకొని ఒకసారి ట్రై చేయండి. ఇలా మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత ఇందులోకి వంట సోడాని ఒక చిటికెడు 2 చిటికెలు మాత్రమే వంట సోడాని యాడ్ చేయండి. ఇలా వంట సోడా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా మనం చేసుకోవడం వల్ల మనకి ప్లఫీగా వస్తాయి బజ్జీలు అనేవి. మిరపకాయలని నేను సన్న మిరపకాయలని తీసుకున్నాను, కానీ బజ్జీలు అనేవి కాస్త లావుగానే వస్తాయి మనం పిండి మంచిగా కలుపుకోవడం వల్ల. కాబట్టి ఇలా కట్ చేసుకొని నేను పెట్టుకున్నాను. మనం ఇప్పుడు రెడీగా ఆయిల్ వేడిగా ఉంది ఇక్కడ, కాబట్టి ఇంకా బజ్జీలు మనం ఇందులో వేసేసుకోవడమే. బజ్జీలు మనం ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఇలా ఒకటొకటిగా బజ్జీలు వేయడం కూడా ఒక చిన్న టిప్ చెప్తాను, చూసేయండి. ఇలా డిప్ చేసుకొని మనం ఇలా కార్నర్స్ని తీసుకొని వేసేయాలి. మనకి కాస్తంత ఒక సైడ్ మిర్చి అనేది కనిపిస్తూ ఉండాలి. అప్పుడే మనకి స్ట్రీట్ స్టైల్ లాగా మంచిగా వేగుతాయి లోపల. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేశారంటే ఖచ్చితంగా మీకు స్ట్రీట్ స్టైల్లో లాగా కంపల్సరిగా వస్తాయి. చూసారా, ఒక్క సైడ్ మిరపకాయ కనిపిస్తూ ఉండాలి, అప్పుడే మనకి క్రిస్పీగా వేగుతాయి. ఇలా మనం ఆయిల్ అనేది వేడిగా ఉండాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం బజ్జీలని వేసేసుకోవాలి. ఇలా నేను మిరపకాయ నార్మల్ మిరపకాయనే తీసుకున్నప్పటికీ కూడా నాకు బజ్జీ అనేది చాలా ప్లఫీగా వచ్చింది. చూసారా, మనం పిండి కలిపే విధానంలోనే ఉంటుందండి. నిజంగా మనం బజ్జీలు ఎంత టేస్టీగా క్రిస్పీగా రావాలి అనేది పిండి మనం మంచిగా కలుపుకుంటే అవే మంచిగా వచ్చేస్తాయి.